సెప్టెంబర్ 18న శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలకు రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. త్వరలోనే తిరుచనూరులో మహా వరుణయాగం నిర్వహించనున్నామని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని అన్నారు. అలాగే ఆగస్టులో దర్శనాలు ఆదాయ వివరాలు తెలిపారు. ఆగస్టు నెలలో నమోదైన వివరాలు దర్శనం వచ్చేసి 22.25 lakhs, హుండీ కానుకలు 120,05,00,000, 1,09,00,000 లడ్లు భక్తులకు అందించడం జరిగింది. 43,07,000 భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 9,07,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆగస్టు నెలలో నమోదైన వివరాలు దర్శనం వచ్చేసి 22.25 lakhs, హుండీ కానుకలు 120,05,00,000, 1,09,00,000 లడ్లు భక్తులకు అందించడం జరిగింది. 43,07,000 భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 9,07,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆగస్టు నెలలో నమోదైన వివరాలు